వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. రామచంద్రాపురం మండలం అన్నాయిపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన వంగవీటి రాధ. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభల్లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్, మాధులు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి మాట్లాడుతూ నా విజయంలో కీలక పాత్ర వహించిన రంగా అభిమానులకు కృతజ్ఞతలు. రంగా మరణం వీరమరణం. రంగా తన కుమారుడికి 100 కోట్లు ఇవ్వలేదు, కానీ కొన్ని వేల కోట్ల విలువ చేసే గౌరవాన్ని ఇచ్చారు. ఆ గౌరవాన్ని చిన్న మచ్చ లేకుండా నేడు రాధాకృష్ణ నిలబెట్టారు. రాధా స్నేహంకి చాలా విలువిస్తారు. ఆ స్నేహం వల్లనే రోడ్లు బాగలేనప్పటికీ విజయవాడ నుండి రామచంద్రపురం తన ఎన్నికల ప్రచారానికి వచ్చారు. నిరంతరం రంగా విగ్రహావిష్కరణలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయంటే ఆయన మరణం వీరమరణం. ఆయనను మర్చిపోయే క్షణం ఎప్పటికీ రాదు. రాష్ట్ర రాజకీయాల్లో రంగా ప్రభావం శాశ్వతం శాశ్వతం. చేసిన కాలంలో ఎన్ని దశాబ్దాలు ఎన్ని తరాల ప్రజల్ని ఒక ఆలోచన చేశాం, ఒక ఐకమత్యం చేశాం. చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషుడు వంగవీటి మోహన్ రంగా గారిని చెప్పిన సగర్వంగా కొంతమంది భౌతికంగా దూరమైనా సరే గుండెల్లో ఒక దైవం కింద భావిస్తూ ఉంటారు. ఆ దైవం ఎలా ఉంటుందని చెప్పంటే అప్పుడప్పుడు ఇలాగా గుండెలో ఉన్న రూపం ఒక విగ్రహం కింద ఏర్పాటు చేయాలి, మా గ్రామంలో పెట్టాలని చెప్పి ఒక ఆలోచన కలుగుతుంది. అలాంటి కులబలం ఉంటుంది. కులబలాన్ని స్వార్థం కోసం వాడుకుంటే పదవి కొంతకాలం ఉంటుంది, కానీ ఆ పదవితో పాటు ప్రజలు కూడా మర్చిపోతారు పదవి పోవాలి. కానీ అదే బలాన్ని ప్రజల కోసం ఉపయోగించి ప్రజల తరపున పోరాడితే ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పని ఒక నిదర్శనం కీర్తిశేషుడు వంగవీటి మోహన్ రంగా అందంగా నుంచుంటాం. ప్రజల సమస్య మీద ఎల్లప్పుడూ పోరాటం చెప్పని మనందరం ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. మన హరీష్ మన సమస్యలకి ప్రతి ఒక్కదానికి పరిష్కారం తీసుకొస్తారని చెప్పి కూడా నాకు పూర్తిసారి నమ్మకం ఉందని చెప్పి కూడా తెలుసుకుంటూ, ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు పరిచయం తోడుగా ఉండాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన గ్రామస్తులకి రంగా గారి అభిమానులకి ఉన్నా సరే అందరినీ సమానంగా కూర్చోపెట్టి రంగా గారి మీద అభిమానం చాటి చెప్పడానికి మా అందరికీ ఉంటాం. జవహర్ బియ్యం రంగా, నిర్వహించుకోవడం జరిగింది. మనకి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసి విగ్రహావిష్కరణ అయినటువంటి మరి రాధా గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి